విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి సినీ నటి హేమ వచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గత ఏడాది మీడియా ఆమెను ఇబ్బంది పెట్టారని చెబుతున్న హేమతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి నటి హేమ వచ్చారు. అవి నడికి మరింత సమాచారం తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే మ్యామ్. దసరాకి ఇంద్రకీలాద్రికి వచ్చారు కదా, ఈ రోజు శ్రీ దుర్గాదేవి అవతారం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతి సంవత్సరం వస్తానమ్మా, ఏ సంవత్సరం మిస్ చేయలేదు. లాస్ట్ ఇయర్ నాకు నీలాప నిందలు పడ్డా, తప్పు చేయకుండానే నన్ను చాలా బ్లేమ్ చేశారు మీడియా వాళ్ళందరూని. ఎప్పటికీ మర్చిపోని తమ్ముళ్ళారా మిమ్మల్ని. సరే, ఈవిడే నాకు తోడుగా దుర్గమ్మ తల్లి ఉండి నీ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి, నేనున్నానని నన్ను నడిపించింది. ఈ రోజు ఆ మొక్కు తెచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఆవిడ లేకపోతే నేను లేనేమో అనిపిస్తుంది. నాకు దుర్గమ్మ అంటే చాలా ఇష్టం. కొండంత ధైర్యాన్ని ఇచ్చి నన్ను ఈ రోజు మళ్ళీ మీ ముందు నిలబెట్టింది. చాలా సంతోషంగా ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మ్యామ్? పోయినసారికి సంబంధించి ఈసారి భిన్నంగా? ఏర్పాట్లు అన్ని బాగున్నాయి, కాకపోతే సామాన్య భక్తులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అస్సలు తప్పు కాదు. అలానే విఐపీలను పక్కన పెట్టకుండా కొంచెం వాళ్ళ మీద కూడా కనికరం చూపించాలని కోరుకుంటున్నాను. ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానానికి నటి హేమ వచ్చి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. అయితే ఆవిడ చెప్పిన దాని ప్రకారం పోయిన సంవత్సరం చూసుకుంటే కొంచెం అయితే ఆమెకి ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ అమ్మవారు తనతో అండగా నిలిచి అమ్మవారు తన ప్రాబ్లం నుండి బయటకు వచ్చేలా చేసింది. సో ఈసారి ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చామని చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, విజయవాడ.